మీ ఎర్నింగ్స్ పెరిగే కొద్దీ మీరు పే చేయాల్సిన టాక్సెస్ కూడా పెరుగుతున్నాయని చెప్పి వరీ అవుతున్నారా? అంతే కాకుండా మీరు సేవ్ చేసే సేవింగ్ ప్రొడక్ట్స్ మీద, ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్‌మెంట్స్ మీద కూడా మళ్ళీ టాక్స్ పే చేయాల్సొస్తుందని డబుల్ వరీ అవుతున్నట్టయితే గనక, ఇవాల్టి వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న డిఫరెంట్ టాక్సేషన్స్ ఏంటి? మీకొచ్చిన ప్రాఫిట్ మీద ఎంత టైంలో ప్రాఫిట్ వస్తే దానికి పే చేయాల్సిన టాక్సెస్ ఏంటి? దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? అనేది నేను కవర్ చేయబోతున్నానండి. నేను మీ నరేంద్రని. మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేనొక సర్టిఫైడ్ రిస్క్ అండ్ టాక్స్ ప్లానింగ్ స్పెషలిస్ట్. సో, ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో మీకు ఎన్ని రకాల టాక్సెస్ ఉంటాయి అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఆ ఎన్ని రకాల టాక్సెస్ అనేది తెలుసుకోవడానికి ముందు, ఏ ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో టాక్సెస్ అనేది అప్లికబుల్ అవుతాయో చూద్దాం. సో, ఫస్ట్ మీరు ఎలాంటి కేటగరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే దాని మీద మీ టాక్సేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా? అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ హోల్డింగ్ పీరియడ్. మీరు ఎంత టైమ్ హొరైజన్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు హోల్డ్ చేస్తున్నారు. 1 ఇయర్ హోల్డ్ చేస్తున్నారా? 2 ఇయర్స్ హోల్డ్ చేస్తున్నారా? 3 ఇయర్స్ హోల్డ్ చేస్తున్నారా? అంతకన్నా ఎక్కువ హోల్డ్ చేస్తున్నారా? అనే దాని మీద కూడా మీ టాక్సేషన్ అనేది ఆధారపడి ఉంటుందండి. సో, ఈ ఈ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు నేను ఇంకొక పాయింట్ మీకు ఇంట్రడ్యూస్ చేయదలుచుకున్నాను. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో చాలామంది రెగ్యులర్ ఇన్‌కమ్ కోసం డివిడెండ్‌ని ఆప్ట్ చేసుకోవటం మేము చూస్తా ఉంటాము. మీరిక్కడ గమనించాల్సింది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్‌లో డివిడెండ్ ఏదైతే వస్తదో, ఇట్ ఈస్ నాట్ ఎ గ్యారంటీడ్ వన్ అండి. సో, మ్యూచువల్ ఫండ్ ఆ పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో సర్ప్లస్ గనక ఉన్నట్టయితే, దాన్ని మాత్రమే డివిడెండ్ రూపంలో ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ మీకు పే చేయడం జరుగుతది. డివిడెండ్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఫిక్స్‌డ్ కాదు అండ్ ఎష్యూర్డ్ కానే కాదు. అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మీకు అవసరం లేకుండా గనక మీరు డివిడెండ్‌ని గనక ఎక్సర్సైజ్ చేస్తున్నట్టయితే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ₹5,000 అండ్ అబోవ్ డివిడెండ్ గనక మీకు ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో వస్తున్నట్టయితే, దాని మీద 10% టీడీఎస్ డిడక్ట్ చేసి మీకు పే చేయడం జరుగుతుంది. సో, 10% కదా టీడీఎస్ కట్ అయ్యేదని మీరు అనుకుంటే గనక పొరపాటు పడుతున్నట్టే. ఎందుకని అంటే, డివిడెండ్ ఎంత వచ్చినా కూడా అది మీ టాక్సబుల్ ఇన్‌కమ్‌లోకి యాడ్ అవ్వబోతది. అంటే ఎగ్జాంపుల్, మీరు 30% టాక్స్ బ్రాకెట్‌లో ఉన్నారు. మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్‌మెంట్ మీద మీకు ఒక రూ. 50,000 డివిడెండ్ వచ్చిందనుకుంటే, ఆ 50,000 కూడా మీ ఇన్‌కమ్‌కి యాడ్ అవ్వటం వల్ల దాని మీద స్ట్రెయిట్ అవే మీరు 30% టాక్స్ పే చేయాల్సి ఉంటుందండి. అంటే మీరిక్కడ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, మీకు డివిడెండ్ రూపంలో ఇన్‌కమ్ అవసరం లేదు. అంటే డివిడెండే మీకు నిజంగా అవసరం లేదు. వస్తే బావుండు కాబట్టి నేను తీసుకుంటున్నాను అని అనుకున్నట్టయితే గనక, దయచేసి డివిడెండ్‌ని ఎక్సర్సైజ్ చెయ్యొద్దు. సో, మేబీ చాలామందికి ఈ డివిడెండ్ గురించి మీరిప్పుడు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నట్టయితే, మీరు కొత్తగా చూడబోయేదేంటి అంటే, ఈ డివిడెండ్ అనే దానికి నేమ్ చేంజ్ అయిందండి. ఇట్ ఈస్ కాల్డ్ ఐడీసీడబ్ల్యూ, అంటే ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ విత్‌డ్రాల్. అంటే డివిడెండ్‌కి పేరు మార్చి ఐడీసీడబ్ల్యూ అని పేరు మార్చడం జరిగిందనమాట. సో, మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఈ ఐడీసీడబ్ల్యూ పేఔట్, ఐడీసీడబ్ల్యూ రీఇన్వెస్ట్‌మెంట్ అనే ఆప్షన్ ఉంటాయి. ఇవి నథింగ్ బట్ డివిడెండ్ పేఔట్ అండ్ డివిడెండ్ రీఇన్వెస్ట్‌మెంట్ అనమాట. సో, తెలియని వాళ్ళ కోసం ఈ పాయింట్ అండి. డివిడెండ్ పేఔట్ అంటేనేమో వచ్చిన ప్రాఫిట్‌ని మీ అకౌంట్‌లోకి క్రెడిట్ చేస్తారు. అప్లికబుల్ టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత. డివిడెండ్ రీఇన్వెస్ట్‌మెంట్ అంటే ఆప్షన్ ఏంటి అంటే, ఇక్కడ కూడా అప్లికబుల్ టాక్స్ డిడక్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్‌తో మీకు యూనిట్స్‌ని పర్చేస్ చేస్తారనమాట. సో, హోప్ డివిడెండ్స్ మీద ఉన్న టాక్సేషన్ మీకు ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నాను. సో, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియోలోకి వెళ్తే గనక, సో, ఇందాక నేను చెప్పినట్టు దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ విచ్ డిసైడ్ హౌ మచ్ టాక్స్ వన్ నీడ్ టు పే ఆన్ ది క్యాపిటల్ గెయిన్స్ యూ మేడ్. అంటే ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అనేది ఫస్ట్ ఏంటో తెలుసుకుందాం. మీరు పెట్టిన పెట్టుబడి మీద వచ్చిన లాభాన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు. సో, ఈ క్యాపిటల్ గెయిన్ అనేది షార్ట్ టర్మ్‌లో వచ్చిందా? లాంగ్ టర్మ్‌లో వచ్చిందా? అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ టాక్స్ అనేది గవర్నమెంట్‌కి పే చేయటం అనేది డిపెండ్ అయ్యి ఉంటదనమాట. ఎగ్జాంపుల్, సో, బ్రాడ్‌గా మాట్లాడుకుంటే మ్యూచువల్ ఫండ్స్‌లో టాక్సేషన్ 2 రకాలుగా విభజించడం జరిగింది. ఈక్విటీ టాక్సేషన్, డెట్ టాక్సేషన్. సో, ఇందాక నేను మీకు ఏవైతే డిఫరెంట్ కేటగరీస్ వీడియో స్టార్టింగ్‌లో ఇంట్రడ్యూస్ చేశానో, సో, అవి ఒక్కసారి మీకు సింప్లిఫై చేసి నేను చెప్తాను. సో, అన్ని డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఆల్ ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అండ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్, అంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కానివ్వండి, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ కానివ్వండి, లేకపోతే బ్యాలెన్స్ ఫండ్స్ కానివ్వండి, ఆర్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ కానివ్వండి, ఇవన్నీ ఈక్విటీ రిలేటెడ్ టాక్సేషన్ అప్లికబుల్ అయ్యే ఫండ్స్ అనమాట. ఇవి కాకుండా రిమైనింగ్ ఏవైనా సరే,
లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్, సిల్వర్ ఫండ్స్, ఇవి ఏవైనా సరే ఇవి డెట్ టాక్సేషన్ అప్లికబుల్ అవుతాయండి. ఏంటి డిఫరెన్స్? ఈ ఈక్విటీ టాక్సేషన్కి డెట్ టాక్సేషన్కి డిఫరెన్స్ ఏముంటుంది అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. సో ఈక్విటీ టాక్సేషన్లో మీరు పెట్టిన పెట్టుబడి 1 ఇయర్ లోపు కనుక విత్డ్రా చేయాల్సిన అవసరం పడితే వచ్చిన ప్రాఫిట్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. సో ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద మీరు స్ట్రైట్ అవే 15% ట్యాక్స్ మీరు గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుందండి. అదే 1 ఇయర్ అబోవ్ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని కనుక విత్డ్రా చేస్తే, అంటే సే ఎగ్జాంపుల్ 2023 నవంబర్ 1న మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి 2024 డిసెంబర్న మీరు ఎగ్జిట్ అయితే, అంటే 1 ఇయర్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత కనుక మీరు ఎగ్జిట్ అయితే ఏదైతే గెయిన్ అక్యుములేట్ అవుతుందో దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ఒక చిన్న అడ్వాంటేజ్ ఉన్నదండి. సో ఎవరైతే 1 ఇయర్ పీరియడ్ అట్లీస్ట్ హోల్డ్ చేసిన తర్వాత అవసరం పడి తీసుకోవాల్సిన అవసరం పడితే కనుక ఆ వచ్చిన గెయిన్ మీద అప్ టు 1 lakh రూపీస్ గెయిన్ ఇట్ ఈస్ ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ అండి. అంటే ₹1,00,000 లాభం వరకు మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ పైన లాభం ఎంత ఉన్నా సరే యూ హ్యావ్ టు పే 10% ట్యాక్స్. సో వీడియో స్టార్టింగ్లో నేను మీకు ఒక పాయింట్తో స్టార్ట్ చేశాను. మీరు గవర్నమెంట్కి కనుక తక్కువ ట్యాక్సెస్ పే చేయాలనుకుంటే నేను ఒక స్ట్రాటజీ చెప్పబోతున్నానని చెప్పి. సో జనరల్గా మన ఎర్నింగ్స్ పెరిగే కొద్దీ, అంటే మనం ఇన్కమ్ 5 lakhs లోపు ఉంటే కనుక 5% ట్యాక్స్ పే చేస్తాం గవర్నమెంట్కి. అదే 5 to 10 lakhs ఉంటే కనుక 20% ట్యాక్స్ పే చేస్తాము. అదే 10 lakhs ఎబోవ్ ఉంటే కనుక 30% ట్యాక్స్ పే చేస్తాము. అండ్ దాని మీద మళ్ళీ ఓవర్ హెడ్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ సెస్ అని, కృషి కళ్యాణ్ ట్యాక్స్ అని చెప్పి ఇలా ఓవర్ హెడ్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. సో వేరాస్ మీరు సంపాదించిన డబ్బుల్ని, అంటే మీరు ఎర్న్ చేసిన మనీని కనుక ఇన్వెస్ట్ చేసి అది మీకు డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేస్తే దాని మీద మీరు ఓన్లీ 10% ట్యాక్స్ పే చేస్తారండి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో. అంటే మీరు గవర్నమెంట్కి కనుక తక్కువ ట్యాక్సెస్ మీరు పే చేయాలి అని అనుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని కనుక మీరు లాంగ్ టర్మ్కి కన్సిడర్ చేయటం వల్ల ట్యాక్సెస్ కూడా తక్కువ పే చేసే అవకాశం మీకు దొరుకుతుందండి. సో అదే ఇప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్ టాక్సేషన్ చూసినట్టయితే, డెట్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎప్పుడు అమ్మినా కూడా వాట్ ఎవర్ ప్రాఫిట్ కమ్స్, అంటే మీకు వచ్చే గెయిన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మీ ట్యాక్సబుల్ ఇన్కమ్కి యాడ్ అవుతుందండి. సో మరి ట్యాక్సబుల్ ఇన్కమ్కి యాడ్ అయితే మీరు ఇందాక చెప్పినట్టు నేను ఇప్పుడు 10 lakhs ఎబో ఇన్కమ్లో ఉండి నేను ఒక లిక్విడ్ ఫండ్లోనో డెట్ ఫండ్స్లోనో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చిన ప్రాఫిట్ మీద స్ట్రైట్ అవే 30% ట్యాక్స్ పడితే ఇంకా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్కి వీటికి డిఫరెన్స్ ఏముంటుందండి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ పాయింట్ అండి. మీకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ బై డిఫాల్ట్ మీకు అది టీడీఎస్ డిడక్ట్ అయ్యి రెన్యూవల్ అవుతుందండి మీ డిపాజిట్. వెరాస్ మీకు డెట్ మ్యూచువల్ ఫండ్స్లో టాక్సేషన్ అనేది ఎప్పుడు పిక్చర్లోకి వస్తుందంటే ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిట్ మాత్రమే. సో మీరు ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మీకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, అంటే మీరు అక్యుములేట్ చేసే ఇన్వెస్ట్మెంట్ మీద మీకు ఎటువంటి ట్యాక్సెస్ పడవు. ఎప్పుడైతే మీరు ఎగ్జిట్ కాల్ తీసుకుంటారో, అంటే విత్డ్రా చేయాలనుకుంటారో, లేకపోతే ఒక ఫండ్ నుంచి ఒక ఫండ్కి మీరు స్విచ్ చేయాలనుకుంటారో, అంటే మార్చాలనుకుంటారో, అప్పుడు కూడా మీకు ఈ క్యాపిటల్ గెయిన్ అనేది ఎరైజ్ అవుతుంది. అండ్ సదరు ఆ ఫండ్స్లో మీకు ఏమైనా ఎగ్జిట్ ఛార్జెస్ ఉన్నట్టయితే కనుక ఆ ఎగ్జిట్ ఛార్జెస్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుందండి. హోప్ ఈ వీడియోలో మీకు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఈ క్యాపిటల్ గెయిన్స్ మీద ఎట్లాంటి ట్యాక్సెస్ ఉంటాయి, సో ఈ క్యాపిటల్ గెయిన్ని షార్ట్ టర్మ్ అని ఎప్పుడు పిలుస్తారు, లాంగ్ టర్మ్ అని ఎప్పుడు పిలుస్తారు అనేది ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నానండి. సో దీని రిలేటెడ్ ఇంకేమైనా డౌట్స్ కనుక మీకు ఉన్నట్టయితే సో మీ చార్టర్డ్ అకౌంటెంట్ని కానీ లేకపోతే ఏదైనా ప్రొఫెషనల్ ట్యాక్స్ కన్సల్టెంట్ కానీ మీరు కన్సల్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.